ఆ చిట్టెమ్మ శంకరనారాయణ పెద్ద కూతురని, దాన్ని 4 ఏళ్ల వయసులోనే మీరు నా ఇంటి నుంచి ఎత్తుకుపోయారని మీరు చెప్పకపోయినా కాలి కిందున్న పుట్టుమచ్చ చెప్పింది. అది జమీందారు గారి వారసురాలని. అవునమ్మా, వైష్ణవిదేవిని ఇంట్లో పెరిగితే ఎక్కడ అష్టకష్టాలు పెడతావన్న భయంతోనే నీ దగ్గర నుంచి ఆ అమ్మని తీసుకెళ్ళామమ్మా. ఆమె జమీందారు వారసురాలని నీకు తెలిస్తే తనని ప్యానాలతో బతకనివ్వవన్న కారణంతో ఈరనారాయణకు కూడా సిట్టమ్మ నీ వారసురాలని చెప్పకుండా నిజాన్ని దాచినామమ్మా. కానీ ఈరోజు కూడా మా ప్యానాలు కాపాడుకోవడానికో ఆయన సంపేస్తాడన్న భయంతోనో చెప్పట్లేదమ్మా. ఇన్నాళ్ళు మా ఇంటి దగ్గరే ఓ పేదింటి బిడ్డగా అట్టకట్టాలు పడ్డ సిట్టమ్మకి ఈ రోజుతోనైనా విముక్తి కల్పిద్దామని నిర్ణయించుకున్నామమ్మా. ఎక్కడి నుంచైనా జమీందారి కూతురుగా ప్రపంచానికి సాటి చెప్దామన్న ఉద్దేశంతోనే నిజం చెప్పబోతున్నామమ్మా. వెరీ గుడ్, మంచి నిర్ణయమే తీసుకున్నారు. కాకపోతే ఈ చిట్టెమ్మ జమీందారు గారి వారసురాలని వీరనారాయణకి చెప్పిన మరుక్షణమే నా కొడుక్కి నీ కూతురికి విడాకులిప్పించేస్తాను. అంతేకాదు కుటుంబరావు, నా కూతురికి నీ కొడుక్కి కూడా తెగదెంపులు చేసేస్తాను. అక్కడ మొగుడు లేక చిట్టెమ్మ, ఇటు పెళ్ళాం లేక భాస్కరు ఆత్మహత్యలు చేసుకొని చావాలి. వాళ్ళిద్దరి చావుని చూసి మీరిద్దరూ గుండె పగిలి చావాలి. ఇవన్నీ మీకు భయపెట్టడానికి చెప్పట్లేదు, ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నాను. కాంతమ్మా, నీకు దండం పెడతాను కాంతమ్మా. నా కొడుకు బతుకును బుగ్గిపాలు చేయి కాంతమ్మా. సిట్టమ్మ జీవితాన్ని నాశనం చేయి కాంతమ్మా. నీకు దండం పెడతాను. మీ దండాలెవడికి కావాలరా? నిజంగా నీకు నీ కొడుకు జీవితం మీద, నీ కూతురి భవిష్యత్తు మీద ప్రేమ, అభిమానం, జాలి ఉంటే నేను చెప్పినట్టు చెయ్యండి. నీ కొడుకు, నీ పెంపుడు కూతుళ్ళిద్దరూ నా ఇంట్లోనే, నా దగ్గరే సుఖ సంతోషాలతో ఉండేటట్టు నేను చేస్తాను. నిజమా? నేను చెప్పినట్టు చేస్తానని నా చేతిలో చెయ్యేసి మాటివ్వండి. మాటిస్తున్నా కాంతమ్మ, నా ఇద్దరి బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను కాంతమ్మ. నువ్వేది చెప్తే అది చేస్తాను. కాకపోతే ఆ ఇద్దరికి విడాకులివ్వనని నాకు మాటివ్వు కాంతమ్మ. నీకు నేను మాటిస్తున్నాను కుటుంబరావు. నేను చెప్పినట్టు చేస్తే మీ ఇద్దరి బిడ్డల జీవితానికి ఢోకా ఉండదు. చెప్పు, మేమేటి చెయ్యాలి? చిట్టమ్మ జమీందారు గారి బిడ్డ, ఆ ఇంటి వారసురాలన్న నిజాన్ని వీరనారాయణ దగ్గర దాచాలి. కాంతమ్మ, అంతేకాదు, నేను తెచ్చే ఒక అబద్ధపు వారసురాల్ని నిజమైన వారసురాలని వీరనారాయణతో అబద్ధం చెప్పాలి. అంటే అంటే సిట్టమ్మ ఎప్పటికీ సిట్టమ్మలాగే మిగిలిపోవాలా? జమీందారు గారి వారసురాలన్న నిజాన్ని మా గుండెల్లోనే సమాధి చెయ్యాలా? ఎస్, జన్మంతా
చిట్టమ్మ మీ కూతురిగానే బతకాలి, మీ కూతురిగానే చావాలి. నేను తేబోయే నకిలీ వైష్ణవే జమీందారు గారి వారసురాలని నమ్మించాలి. అదే నిజమని వాళ్ళు నమ్మాలి. అలా మీరు చేశారో మీ ఇద్దరి పిల్లల జీవితం ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. కాదు కూడదని నిజాన్ని చెప్పారో ఆ తర్వాత ఇద్దరి జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. వద్దు కాంతమ్మా, వద్దు. ఆ ఇద్దరు బిడ్డల్ని విడదీసి మేము పాపం మూట కట్టుకోలేమమ్మా. నువ్వు ఆగవే, నేను చెప్తున్నాను కదా. నువ్వు చెప్పినట్టే జరుగుద్ది కాంతమ్మా, నువ్వు చెప్పినట్టే జరుగుద్ది. శభాష్. దుర్మార్గురాలా, నువ్వు చేసిన పని వల్లే సిట్టమ్మ జమీందారు గారి వారసురాలైనా మరో నకిలీ అమ్మాయిని వారసురాలుగా చెప్పాల్సిన కర్మ పట్టిందే. నువ్వు చెప్పేది నిజమా కుటుంబరావు? అవును బాబు. ఆ రోజు మీ ఇంటి నుంచి తప్పించుకునేటప్పుడు మీరు చంపేస్తారేమోనని భయం వచ్చింది బాబు. దాంతో అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఎక్కడన్నా దాచేస్తే తన కోసమైనా మమ్మల్ని చంపకుండా ఉంటారన్న ఆలోచనతో తనని తీసుకెళ్ళాం బాబు. ఎవరికంటా తెలియకుండా వేరే ఊర్లో ఉంచి ఆ అమ్మాయిని పెంచినాం బాబు. ఇదిగో ఎన్నాళ్ళకి ఇలా పెరిగి పెద్దదైనది. ఈయన మా బాబాయ్? అవునమ్మా, ఈయనే జమీందారు ఏఆర్ నారాయణ బాబు గారు. బాబాయ్
అమ్మ వైష్ణవి, నానమ్మ, నా బంగారు తల్లి. అమ్మ వైష్ణవి, బంగారు తల్లి. అమ్మ వైష్ణవి, నిన్ను అసలు చూస్తాననుకోలేదమ్మా. ఈ జన్మకి నిన్ను కలుస్తాననుకోలేదమ్మా. నా బంగారు తల్లి. బామ్మ, నన్ను ఆశీర్వదించు. ఓసి రాక్షసి, వచ్చి రాగానే దొంగతనం మొదలు పెట్టేశావా? దీర్ఘాయుష్మాన్ భవ. సారీ. నా బంగారు తల్లి, ఎప్పుడో 4 ఏళ్ల వయసులో మాకు దూరం అయ్యావు. మళ్ళీ ఇన్నాళ్లకు మమ్మల్ని కలిసావు. ఎంత ఎదిగిపోయావమ్మా. మీ నాన్నే బతికుంటే నిన్ను చూసి ఎంత మురిసిపోయేవాడో, ఎంత ఆనందపడేవాడో. పోన్లేమ్మా, ఇన్నాళ్లకైనా మాకు దగ్గరయ్యావు, అంతే చాలు. స్వామి, నా మొర ఆలకించావు స్వామి. నా ప్రార్థనను మన్నించావు స్వామి. అందుకే ఎప్పుడూ దూరమైన నా మనవరాలిని ఇన్నాళ్లకు నాకు దగ్గర చేసావు. చాలు స్వామి, ఇప్పుడు ఈ సంతోషం చాలు. బామ్మ, ఒసే పాపిష్టిదానా, వీరనారాయణ గారి దగ్గర పర్స్ కొట్టేశావు. ఈ ముసల్దాన్ దగ్గర ఉంగరం కొట్టేశావా? నిన్నిలాగే వదిలేస్తే ఇంకెన్ని కొట్టేస్తావో ఏంటో. సమయానికి ఎవరు దొరక్క ఈ దొంగదాన్ని నటించడానికి తీసుకొచ్చినందుకు నా కొంప ముంచేలా ఉంది. ఇప్పుడు అవతారం. అక్క, ఇది చూడబోతే ఇల్లంతా తోసేసేలా ఉంది. అవునరా, ఇది అసలే పెద్ద 420. గత్యంతరం లేక దీన్ని తెచ్చాం. బాబాయ్, ఈ కుటుంబరావు జమీందారీ వంశంలో పెరగాల్సిన నన్ను తీసుకెళ్లి ఒక మారుమూల ఊర్లో పడేశాడు బాబాయ్. అక్కడ బర్రెల్ని మేపాను, గొర్రెల్ని మేపాను, అష్ట కష్టాలు పడ్డాను బాబాయ్. ఇదంతా ఎవరి కోసం? ఏ నాటికైనా మిమ్మల్ని కలవకపోతానా అన్న నమ్మకంతోనే అక్కడున్నాను బాబాయ్. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. అమ్మా, చచ్చిపోయేదాన్ని. ఊరుకోమ్మా.
ఊరుకోమ్మా. ఇన్నాళ్ళ కన్నా మమ్మల్ని కలుసుకున్నాం, అంతే చాలు. రై కుటుంబరావు, ఆ రోజు డబ్బుతో పాటు నా అన్న కూతుళ్ళని దొంగిలించినా తిరిగి నా అన్న కూతుర్ని నా దగ్గరికి చేర్చా. ఆ కృతజ్ఞతతోనే ఆ 50 కోట్ల గురించి మర్చిపోతున్నాను. కానీ నా అన్న చిన్న కూతురు ఎక్కడ్రా? నిజం చెప్తాను బాబు, మీ చిన్న కూతురు ఎక్కడుందో మాకు తెలదు బాబు. తెలుసుంటే ఇట్టాగే అప్పచెప్పేవాడిని బాబు. వీరనారాయణ, ఏ ఆడది తన భర్త మీద ఒట్టు పెట్టదురా. పెట్టిందంటే అది ఖచ్చితంగా నిజమయ్యే ఉంటుంది. సర్లే, చేసింది వెధవ పనైనా మా మనవరాల్ని మా దగ్గరికి చేర్చారు కాబట్టి ఈ రోజు నుంచి మిమ్మల్ని వదిలేస్తున్నాం. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. వీరనారాయణ, ఒక్క నిమిషం రా. ఏదో దోషం వల్ల మన వైష్ణవీదేవి మనకు దూరమైంది. ఇన్నాళ్లకు మళ్లీ మనకు కలిసింది. ఏ దోషము లేని మంచి ముహూర్తంలోనే మళ్లీ మన ఇంటికి తీసుకువెళ్దాం. అప్పటిదాకా తనని కాంతమ్మకు అప్పగిద్దాం. కాంతమ్మా, అమ్మా, రేపు ఉదయం వచ్చి మా మనవరాల్ని మేళతాళాలతో, వేద పండితుల మంత్రోచ్చారణలతో మా ఇంటికి తీసుకువెళ్తాం. అప్పటిదాకా తనని నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకో. అలాగేనమ్మా. ఇది నా అదృష్టంగా భావిస్తాను. జమీందార్ గారి వారసురాలికి ఆశ్రయం ఇవ్వడమంటే అంతకంటే అదృష్టం ఇంకే ఉంటుంది. చాలా సంతోషం అమ్మా. వస్తాను తల్లి. బామ్మ, నేను కూడా మీతో వస్తాను బామ్మ, వస్తాను. ఆ? నువ్వు వెళ్ళమ్మా, బామ్మ ఇక్కడే ఉంటుంది. వెళ్ళు. మెడలో నగలు తీసావో చంపేస్తా. కాంతమ్మా, ఏమంటున్నావు? ఏం లేదమ్మగారు, ఇలా చూసిందో లేదో అలా అల్లుకుపోతుంది కదా. అదే ప్రేమతో ఈ ప్రేమంతా రేపు మీరింటికొచ్చాక చూపించొచ్చు అంటున్నాను. అలాగేలేమ్మా, ఈ ఒక్కరోజుకి ఓపిక పట్టు. వెంటనే వెళ్లి పూజారి గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టి నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను. సరేనా? అలాగే బామ్మ, ఉంటాను బాబాయ్. నీలు, అమ్మా, చూసావా దీని పర్ఫార్మెన్స్? స్టార్టింగ్ లోనే ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే ఇంకా ఫ్యూచర్ లో మన పరిస్థితి ఏంటే? నాకైతే డౌట్ గా ఉందమ్మా. అమ్మా, నాన్న, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకీ కొత్త చీర ఎందుకు ఇచ్చినట్టు? ఈ నగలు ఎందుకు పెట్టుకోమన్నట్టు? బయటికి వచ్చాక నన్ను ఒంటరిగా దూరంగా ఎందుకు పెట్టారు? పదమ్మా చెప్తాను. ఇప్పుడు చెప్పండి, సిటీకి చీర ఎందుకు ఇచ్చినట్టు? ఈ చీర కట్టుకుని ఏరనారాయణ ముందుకు ఎందుకు రమ్మన్నట్టు?
అడుగుతుంటే మాట్లాడబెట్టినానా? అసలు ఉన్న పలంగా దాన్ని కొత్త చీర ఎందుకు కట్టుకోమన్నారు? ఎందుకు వీరనారాయణ బాబాయ్ ముందుకు రమ్మన్నారు? చెప్పండి. స్వార్థం తల్లి. స్వార్థమా? అవును తల్లి. ఇంత దూరం వచ్చాక కూడా ఆ ఏర్నారాయణకి వాళ్ళ అన్న కూతుర్ని చూపించకపోతే మా పేనాలు తీసేస్తాడు. అందుకని అందుకని నువ్వే ఆ ఏర్నారాయణ కూతురు అని నమ్మిద్దాం అనుకున్నావమ్మా.